మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా అంబర్పేట్ ఆలికేఫ్ చౌరస్తా వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించారు మంత్రి పొన్నాం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్ పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తున్నామన్నారు. జ్యోతిరావు పూలే భౌతికంగా దూరమై 135 సంవత్సరాలు అవుతున్నా ఇంకా చరిత్రలో ప్రజల మధ్యలో ఉన్నారంటే ఆయన చూపిన సంస్కరణలు, ఆయన మార్గమే అందరికీ ఆదర్శం. మహాత్మా జ్యోతిరావు పూలే సమస్యలన్నింటికి పరిష్కారం విద్యనే. బలహీన వర్గాల బిడ్డలు, ముఖ్యంగా స్త్రీలు చదువుకోవాలని నినదించిన వ్యక్తి అన్నారు. జ్యోతిబా పూలే గారి 130వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం పెద్దలు హనుమంతరావు గారు, మేయర్ గారు, ఎంపీ గారు అందరం కలిసి. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే గారు చూపెట్టినటువంటి మార్గం అందరికీ విద్య, సమాజ అభివృద్ధికి విద్యనే మూల భాగం అని చెప్పినాడు. కాబట్టి సమాజ ప్రేమికులంతా సమాజంలో అందరూ బాగుండాలన్నప్పుడు విద్యకు దూరం ఉన్నటువంటి వాళ్ళందరికీ విద్యావకాశాలు కలిగించాలి. అదేవిధంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీద 42% రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉంది. చట్టపరంగా, న్యాయపరంగా, శాసనసభ పరంగా అన్ని రకాల కార్యక్రమాలను మేము చేయడం జరిగింది. అయితే కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించి ఈరోజు తెలంగాణ బలహీన వర్గాల నాయకులందరూ కూడా, సమాజ ప్రేమికులు, సామాజిక న్యాయం కావాలనుకునే కోరుకునే వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. 50% సీలింగ్ పెరగొద్దు అనేది కండిషన్. దానివల్ల దీనికి కావాలంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉన్నదా లేదా తెలుస్తుంది. దానికి రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా పార్లమెంట్ లో బిల్లు పెడతారు. దీనికి మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా నిన్ననే బట్టి విక్రమార్క కూడా చెప్పాడు, మేమందరినీ తీసుకొస్తాం. మా ముఖ్యమంత్రి గారే వస్తున్నారు. ఢిల్లీలో కూడా ధర్నా చేసినాం, గవర్నర్ కి ఇచ్చినాము. కానీ ఆర్డినెన్స్ ఆమె కోర్టు స్టోరేజ్ లేచింది. ఎస్ అని చెప్పరు, నో అని చెప్పరు. కాబట్టి ఇది ఏదో ఢిల్లీలో తెలుసుకుంటాం తప్పనిసరిగా అందరినీ అంటున్నా. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ప్రతిపక్షాలకు అర్థం కాలేదనడం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దివాలా కోరుతనానికి నిదర్శనమని బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ విధానంలో పారదర్శకత ఉంటే దానిపై చర్చించేందుకు అసెంబ్లీని ఎందుకు సమావేశపరచడం లేదని అన్నారు. కరప్షన్లో భాగస్వాములై, కుంభకోణంలో భాగస్వాములై, అనేకమైనటువంటి కుంభకోణాలకు క్షేత్రమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా కూరుకుపోయి ఈ రకంగా మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఓపెన్ డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నాను. మరి రేపు 11 గంటల నుంచి నేను అసెంబ్లీ హాల్లో మీడియా పాయింట్ దగ్గర మరి మీరు వస్తానంటే అక్కడ నేను మీకోసం ఎదురు చూస్తాను. లేదా మీరు ఏ స్థానంకి రమ్మన్నా, ఏ ప్లేస్కి రమ్మన్నా నేను దీని రుజువులతో సహా వచ్చి నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కేవలం అవినీతికి అలవాటు పడి, కుంభకోణాలకు అలవాటు పడి, సివిల్ సప్లైస్ మాదిరిగా ఈరోజు చిన్న చిన్న కుంభకోణాలు మీకు కళ్ళకు కనబడక ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకునే 6,30,000 కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదించి దాంట్లో భాగస్వాములై మరి ఈ రకంగా మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మరి బహిరంగ చర్చకు సిద్ధమని నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు, హిల్ట్ పాలసీ కాంగ్రెస్ పార్టీ కొత్తగా తెచ్చింది కాదు, గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో చర్చ జరిగింది అంటా ఉన్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు తప్పు చేసినారు, వాళ్ళు కరప్షన్ చేసినారు కాబట్టి మేము కూడా అదే రకంగా కరప్షన్ చేస్తాము, అదే రకంగా మేము అదే దారిలో నడుస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి గతంలో మీరు అధికారంలో రాకముందు ఇండస్ట్రియల్ పాలసీ మీద అనేకమైనటువంటి అవినీతి జరిగింది, వాటి మీద ఎంక్వైరీ చేస్తాను, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 16 సంవత్సరాల వయసు నుండి తనను ఆర్టీసీ ఉద్యోగి శారీరకంగా, మానసికంగా వాడుకొని వదిలేశారని డీజీపీ ఆఫీసులో తనకు జరిగిన అన్యాయంపై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు సైదమ్మ అలియాస్ సంధ్య.
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గ్రామం అదే మండలంలోని కొత్త తాండాకు చెందిన లచ్చిరామ్తో 2008కి ముందే పరిచయం ఏర్పడింది. అతనితో పరిచయం ఏర్పడినప్పుడు నా యొక్క వయసు 16 సంవత్సరాలుగా బాధితురాలు తెలిపింది. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మాయామాటలతో శారీరకంగా వాడుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. చేసుకోకపోవడంతో మఠంపల్లి పోలీస్ స్టేషన్లో 2010 నుండి 2013 వరకు పలు సెక్షన్లలో కూడిన కేసులు నమోదు చేశానని తెలిపింది. 8 సంవత్సరాల విచారణ అనంతరం 2018లో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో రోకలి బండితో దాడి చేశాడని ఆరోపించింది బాధితురాలు. నా పేరు సైదమ్మ. మాది మఠంపల్లి మండలం, సూర్యాపేట డిస్టిక్, వర్గాపురం అండి. నాకు 2008కి ముందు అంటే నా 16 సంవత్సరాల ఏజ్లో బానోతు లచ్చిరామ్ కొత్త తండ మఠంపల్లి సూర్యాపేట డిస్టిక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అప్పుడు నాకు 16 సంవత్సరాల వయసు. ప్రేమ పెళ్లి అని నా వెంట పడ్డాడు. పెళ్లి చేసుకుంటా అని నమ్మించాడు. నన్ను శారీరకంగా వాడుకున్నాడు. కానీ 3-4 ఇయర్స్ తర్వాత తనకి పెళ్ళైంది అని నాకు విషయం తెలియడంతో నేను అతనితో గొడవ పడ్డా, నిలదీసిన. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మగపిల్లవాడు కావాలని నేను చేసుకోవాలనుకున్నాను చెప్పాడు. ఇంకా పెళ్లి అంటుంటే ఇట్లనే మాట దాటి వేస్తుంటే ఇక నన్ను మోసం చేశాడని తెలియడంతో నేను మఠంపల్లి పిఎస్లో 2010, 11, 12, 13లో నేను కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు తర్వాత ఆ కేసు తీయించుకోవడం కోసం భార్యాభర్త నాతోటి మంచిగా ఉన్నారు. ఎప్పుడైతే ఆ కేసులు ఫైనల్కి వచ్చాయో అప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్త వచ్చి పెళ్లి చేసుకుంటాం, మా ఆయన పెళ్లి చేసుకుంటాడని ఆమె చెప్పింది. అతను కూడా నేను పెళ్లి చేసుకుంటా, కేసులు కాంప్రమైజ్ అవ్వు అని అంటే నేను విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను పెళ్లి గురించి అడుగుతుంటే అతను నా మీద రోకలి బండతోటి దాడి చేయడం జరిగింది. నాకు వెన్నుపూస, ఈ కంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి తన వల్లనే. ఆ తర్వాత నేను అతనికి దూరంగా ఒక 2-3 ఇయర్స్ వెళ్ళిపోయిన తర్వాత నాకు సంబంధం లేదు. కానీ వాళ్ళ వైఫ్ 2022లో వచ్చి మా ఇంటి మీద దాడి చేసి గొడవ చేసింది. అప్పుడు మళ్ళీ అతను వచ్చి నాతోటి మళ్ళీ కంటిన్యూ, వాళ్ళ వైఫ్ మీద కేసు అవ్వకుండా నాతో కంటిన్యూ అయ్యాడు. అట్లా మళ్ళీ రిలేషన్ కంటిన్యూ అయింది. నాకు ఎలాంటి మెయింటెనెన్స్ కానీ ఇప్పటివరకు ఈ 18 ఇయర్స్లో నాదే తిన్నాడు, నా డబ్బులే తీసుకుంటూ నన్నే మోసం చేసిండు. బీసీ రిజర్వేషన్లు 42% అమలయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. బీసీ జాక్ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పగిళ్ల సతీష్, రాష్ట్ర బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించే విషయంపై చర్చిస్తామని, త్వరలో ప్రధానమంత్రిని కలిసి ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించాలని కోరతామన్నారు. 76 సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు హైకోర్టులో స్టే ఇస్తుందని ఆశించాం, కానీ స్టే ఇవ్వకపోవడం విచారకరమన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఊరు వాడ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ ఇంటింట ప్రచారం చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఆశలు కల్పించి కామారెడ్డి డిక్లరేషన్ చేశారని తెలిపారు ఆర్ కృష్ణయ్య. ఫస్ట్ ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు, కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ చేసినాక ఎన్నికలు కాగానే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కాదని ఎన్నికలు జరుపుతారు. అట్లా జరుపుతూ 42 ఇచ్చినాం, 42 పెట్టి చేయాలని చెప్తే సరే అన్నాం. ఆ తర్వాత అసెంబ్లీ చాలా గొడవలు జరిగినాక ధర్నాలు చేశాం, ఉద్యమాలు చేశాం, సభలు పెట్టాం, కుల సంఘాలతో ఒత్తిడి తీసుకొచ్చాం, బహిరంగ సభలు పెట్టాం. అప్పుడు ముఖ్యమంత్రి దిగొచ్చి అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేశారు. ఆ చట్టాన్ని తూతూ మంత్రంగా గవర్నర్ దగ్గరికి,
కేంద్రంతో అవసరం లేదు. అది ఆ చట్టం చేసి గవర్నర్ సంతకం తీసుకొని జీవో పెడితే అయిపోతుంటే, లేదా 50% సీట్లు ఉన్నదనుకుంటే ప్రధానమంత్రికి అఖిలపక్షం తీసుకుపోయి ఢిల్లీలో కూర్చొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. ఇవి రెండు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు, లేదా అఖిలపక్ష సమావేశం కూడా జరపలేదు. ఇవి రెండు జరపకుండా తూతూ మంత్రంగా ఢిల్లీకి పోయి ఒక ప్రభుత్వం ధర్నా చేస్తారు. బీసీ సంఘాలు ధర్నా చేయాలి, బీసీ సంఘాలు ఉద్యమాలు చేయాలి. ప్రభుత్వమే దుష్ప్రచారం, కేంద్రాన్ని దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో కుట్రపూరితంగా అక్కడ ధర్నా చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ ఐలి వెంకన్న గౌడ్తో కలిసి చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో పోటీ చేసే బీసీ అభ్యర్థులకు మద్దతుగా తాము ప్రచారం చేసి గెలిపించుకుంటామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే జీవో 46 తీసుకొచ్చి సర్పంచ్ ఎన్నికలకు పోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బీసీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీసీ బిడ్డ అయిన నల్గొండ డీసీసీ కైలాష్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవమానకరంగా మాట్లాడిన తీరు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి బీసీల గొంతు కోశారని, జనరల్ స్థానాల్లో బీసీలను నిలబెట్టి గెలిపించుకుంటామని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఏకమై బీసీలపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 60% జనాభా ఉన్న బీసీలకు 17% కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 11, 14, 17 తేదీల్లో జరిగే సర్పంచ్ ఎన్నికలకు బీసీలను చైతన్యపరిచి ఒకే వేదికపై తీసుకువచ్చి జనరల్ స్థానాల్లో నిలబెట్టి గెలిపించుకుంటామని ఆయన అన్నారు. ఓ బీసీ మేలుకో, నీ గ్రామాన్ని ఏలుకో అని అలిగి వెంకన్న పిలుపునిచ్చారు. గొంతు కోసి 46 జీవోను వెంటనే రద్దు చేయాలి. 46 జీవోను వెంటనే తీసుకెళ్లాలి. అఖిలపక్షాన్ని ఢిల్లీకి వెంటనే వాయిదా వేయాలి. సర్పంచ్ ఎన్నికలను వెంటనే. జై బీసీ, బీసీ కులాల ఐక్యత. రాజీనామా చేయాలి. ఎందుకంటే అది తప్పులు తడక అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదో తూతూ మంత్రంగా చేసేసి అది ఎక్కడ బయట పెట్టకుండా మీరేదో 56% ఉన్నారు అని గంపాగుత్తాగా చెప్పేసి అది బయట పెట్టకుండా ఈ 42% ఇస్తున్న దాన్ని 9 షెడ్యూల్లో చేర్చకుండా ఎంత అన్యాయానికి బడుగు బలైన వర్గాలను ఏ విధంగా లెక్క కడుతుండ్రో. ప్రభుత్వం రాకముందుకే మన ముఖ్యమంత్రి గారు మా రెడ్డిలకైతే 5-10 ఎకరాలు ఉండాలి, రాజ్యాంగము, రాజ్యం అంటే ఈ శాసనమంతా మా హక్కు, మీరందరూ ఏ విధంగా ఉండాలనో మన కురు వృద్ధుడు జానారెడ్డి దశలో మనను బలహీన వర్గాలను ఎంత వివక్ష చేసి ఆయన మార్గదర్శకంలో ఈయన నల్లమల పులి అన్నాడు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటున్నాడు మన ముఖ్యమంత్రి గారు. ఏమండగుంటుండు ఇప్పుడు మనకు అర్థమవుతుందా? 17% కాడ పెట్టిండు మనను 60% తెచ్చి. ఇంతకు మొదలున్న ముఖ్యమంత్రి మనం 23% ఇచ్చిండు. ఆయననేమో ఆ విధంగా చేసిండు. ఆయన తెలంగాణ రాజ్యం తెచ్చుకోనికేమో 1200 మందిని మన యువకులను, బడుగు బలహీన వర్గాలను బలిచ్చి ఆయన రాజ్యాధికారం సంపాదించుకొని 10 సంవత్సరాలు ఏలిండు. కానీ ఇప్పుడు మన బీసీల సమస్య వచ్చి ఈ రిజర్వేషన్ అనేది లంచం ఇవ్వలేదని తాను కట్టుకున్న ఇంటిని తాను లేని సమయంలో కూల్చివేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గము జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి భూదేవి హిల్స్లో నిన్న కుత్బుల్లాపూర్ ఆర్ఐ అక్రమంగా తాము కట్టుకొని ఉంటున్న ఇంటిని జేసీబీలతో కూల్చివేశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఓదెలు. 2018లో 21 లక్షల రూపాయలతో స్థానికంగా అనధికారిక లేఅవుట్ చేసి విక్రయిస్తున్న బాలకృష్ణ అనే వ్యక్తి వద్ద తాను కొనుగోలు చేసినట్లు తెలిపారు. గత 8 నెలల నుండి ఈ ప్రాంతంలో 2 గదులు నిర్మించుకొని ఈ మధ్యనే గృహప్రవేశం చేసి ఉంటుండగా తాము బయటకు వెళ్లిన సమయంలో అక్రమంగా కూల్చివేశారు అంటూ మధ్యవర్తి ద్వారా ఆర్ఐ గతంలో 2 లక్షల రూపాయలు అడిగాడు అంటూ ఆరోపించారు బాధితురాలు.
మాకు ప్లాట్ అమ్మిన బాలకృష్ణను సంప్రదిస్తే ఇది ప్రభుత్వ భూమి కాదు, మీరు ఆర్ఐపై కేసు పెట్టాలంటూ సలహా ఇచ్చాడు. కానీ మేము ఎవరిని సంప్రదించాలో అర్థం కాని పరిస్థితుల్లో మీడియాను వేడుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వేల 2018లో ఈ జాగా 22 లక్షలు పెట్టి తీసుకున్నామండి. మేము తిండి తినక అప్పులు చేసి భూములు అమ్ముకొని తెచ్చుకొని కొనుక్కొని ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆగి ఇప్పుడు వచ్చి ఏదో రేకుల దాన్ని వేసుకుంటా అంటే ఈ రెవెన్యూ శాఖ అని హైడ్రా అని ఈ ఆర్ఐ ఏందో ఆయన పేరు కరీల్ అంటే ఆయన వచ్చి మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టుకుంటా 3-4 సార్లు వచ్చి కూలగొట్టిండండి. వచ్చినప్పుడల్లా పైసలు డిమాండ్ చేస్తే మేము ఇవ్వకపోతే మీరు లక్షలు పెట్టి కొనవచ్చు, కానీ మాకు 2 లక్షలు ఇవ్వడానికి ఏమవుతుందని అడిగితే కూడా మేము ఇవ్వలేదు. ఇచ్చినాము కానీ ఒక్కొందరికి ఇచ్చినాము, కొన్ని ఇచ్చినాము. ఈయన లక్షలు డిమాండ్ చేస్తే మేము ఎక్కడి నుంచి ఇచ్చుకు రావాలి? హైదరాబాద్ కూడా అడిగితే కూడా వాళ్ళకు కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కంప్లైంట్లు పెట్టుడు, ఒకరు కట్టుకొని ఉంటుంటే ఇంకొకరి మీద కంప్లైంట్లు ఎందుకు పెట్టాలి? ఇక్కడ ఉన్న వాళ్ళు కట్టుకొని ఉండొచ్చు, కానీ మేము కట్టుకొని ఉంటే ఇదేముంది? ఈ అమ్మిన ఆయన బాలకృష్ణ సార్ ఏమో నా దగ్గర కోర్టు నుంచి ఇవి పేపర్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని ఆయన చెప్తాడు. వచ్చేమో వాళ్ళు కూలగొట్టిపోతారు. మధ్యలోనేమో మేము ఆగమావుడు ఈ కిరాయిలు కట్టుకున్నాడు 10 సంవత్సరాల కింద కదా. నువ్వు కూలగొట్టాలనుకుంటే నువ్వు నోటీసులు ఇవ్వాలి కదా. మరి ఇవన్నీ చేయకుండా నువ్వే వచ్చి ఎట్లా కూలగొడతావు? దొంగలాగా వచ్చి డైరెక్ట్ వచ్చి ఎట్లా కూలగొడతావు? మరి మేము ఉన్నప్పుడన్నా నువ్వు ఈ పని చేయాలి కదా. మాకు బాగాలేక మేము హాస్పిటల్కి పోయినాము. నీకు ఇవన్నీ కనిపించలేదా? గృహప్రవేశం అయినాయి, మామిడాకుల సామాను అవన్నీ కనిపించలేదా నీకు? ఈ ఆర్ఐ వచ్చేసి స్టార్టింగ్ నుంచి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఆయన దగ్గర కోర్టు, నా దగ్గర ఆర్డర్ కాపీలు ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి. అవి చెప్పుకుంటూ వస్తున్నాడు, చూపించుకుంటూ వస్తుంటే సరే అని ఆగాడు. తీరా వాంటెళ్ళి నన్ను 2 లక్షలు ఇస్తే నీది కూలగొట్టను, లేదంటే కూలగొడతాను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆర్ఐ పేరు ఆర్ఐ కుత్బుల్లాపూర్ ఆర్ఐ ఖలీల్. నా దగ్గర డబ్బులు డిమాండ్ చేసిండు. హైడ్రా వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా అదే పరిస్థితి. డబ్బులకు ఈ డబ్బులు ఇస్తే హైడ్రాకి సంబంధం ఉండదు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం 4th సిటీ పేరుతో బేగేరి కంచెలో గ్లోబల్ సమ్మిట్ పేరుతో రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా అక్రమంగా భూమి తీసుకుంటున్నారని రైతు ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో ల్యాండ్ తీసుకుని కంచె వేశారు. గ్లోబల్ సమ్మిట్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనుల్లో భాగంగా రైతులకు సమాచారం ఇవ్వకుండా కంచెను తొలగించి రోడ్డు వేస్తున్నారు అని రైతు ఆందోళన వ్యక్తం చేశారు. మాకు ఎలాంటి నష్టపరిహారం లేకుండా మా భూములు లాక్కుంటే చావడానికైనా సిద్ధమన్నారు. అధికారులు వచ్చేమన్నా మాట్లాడారమ్మా? ఒకసారి వచ్చిపోయిండు, ఆర్డీఓ సార్ వచ్చి పోయిండు, పేర్లు రాసుకొని పోయిండు, కానీ ఏం చెప్పలే. వచ్చి అవధానం భూములనే తీసుండి. గత ప్రభుత్వంలో ఇచ్చారు, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకైతే ఎవరు తీసుకుంటారు? బండి ఆపి సార్తో మాట్లాడతామంటే ఆడికి పోయేసరికి మేము పోయినాక చేసి పెట్టి అదంతా ఖరాబ్ చేస్తాం. సార్ దగ్గరికి పోయేసరికి ఇటు వాళ్ళు చేపిస్తే ఆయనకు చెప్పే పోయినా నేను. మరి మేము వచ్చిందాక ఆగొచ్చు కదా. రోజులు కట్టించారు, కట్టాం. ఇక్కడ చూడు, నేను ఈ ఊరికి వచ్చిన వచ్చిన కాడి నుంచి ₹1 శారాన కట్టుకెళ్ళి కట్టుకుంటూ వచ్చినాం. ఏది ఆధారం లేకుండా మక్తదారుడు పూజారుడు అని వచ్చి వాళ్ళు వచ్చి కట్టుకునేది, ఆడ గుడికాడ వచ్చి కట్టుకునేది. వస్తే వాళ్ళకి కట్టినాం, అప్పటి వరకు కట్టినాం. మధ్యన వదిలేసిర్రు, వాళ్ళు రాలేదు, మేము కట్టలేదు. కట్టకపోయినాక ఈ భూమి మీద మేము చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది మా భూమి, మేము బతుకుతున్నాం కదా. సిపిఎం పార్టీకి తెలిసిన వెంటనే రైతులకు అండగా నిలబడడం అనేది జరిగింది. గతంలో 2016లో 120 సర్వే నెంబరు గవర్నమెంట్ ఫార్మాసిటీ పేరుతో తీసుకున్నది. ఫార్మాసిటీ పేరుతో తీసుకున్నప్పుడు 7,70,000 నష్టపరిహారం మాత్రమే ఇచ్చింది రైతులకి. అదనంగా ఆ రోజు చట్టాన్ని 2013 చట్టం ప్రకారం ఇవ్వాలి అంటే ఇవ్వకుండా 45 జీవో ప్రకారం ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతులు బేగర్ కంచ కానీ మీర్ఖాన్పేట ఆకుల రైతులు పెద్ద ఎత్తున కోర్టులలో
కేసులేసి 2013 చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఈరోజు 2013 చట్టం ప్రకారం ఇవ్వట్లేదు. ఇవ్వకుండా ఈరోజు 145 సర్వే నెంబరు బేర్ కంచెలో ఉన్నటువంటి 300 ఎకరాల ఎండోన్మెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాని మీద ఆధారంగా రైతులు పంటలు వేసుకొని. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ ప్రతాప సింగారంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామంలోని కంఠమహేశ్వర స్వామి ఆలయాన్ని రెవెన్యూ ఆఫీసర్లు ఇటీవల కూల్చివేశారు. ప్రభుత్వ స్థలంలో 12 ఏళ్ల క్రితమే నిర్మించిన కంఠమల్లేశ్వర ఆలయంలో గౌడ కులస్తులు నిత్యం ఇక్కడ పూజలు చేస్తున్నారని తెలిపారు. అయితే కొందరు గిట్టని వ్యక్తులు ప్రభుత్వం భూమిలో గుడి నిర్మించారని అధికారులకు ఫిర్యాదు చేయడంతో జేసీబీతో వచ్చి కూల్చివేశారని ఆందోళనకు దిగారు. ఆలయ నిర్మాణం కోసం గ్రామంలోని సర్వే నెంబర్ 378/71లో 5 గుంటల ప్రభుత్వ భూమిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. కంఠమహేశ్వర స్వామి తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. దానికి నిరసనగా ఈరోజు ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. మనం హిందువుల పైన విపరీతమైన దాడులు, మన హిందూ దేవాలయాల పైన, గోమాతల పైన ఏదైనా చూస్తున్నాం. ఈరోజు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రతాప్ సింగారంలో, ఏదో మేడ్చల్ నియోజకవర్గం ప్రతాప్ సింగారంలో కంఠమహేశ్వర స్వామి దేవాలయాన్ని ఈరోజు అక్రమంగా వచ్చి ఈ దొంగలు ఏదైతే కబ్జాదారులు ఉంటారు కదా, వాళ్ళు మన ఎంఆర్ అధికారులతో కలిసి కూల్చివేయడం జరిగింది. మేము ఈరోజు మీకు హెచ్చరిస్తున్నాం, దయచేసి ఎంఆర్ అధికారులు కూడా అందరికి రావాలి, అక్కడున్న దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి పర్మనెంట్ స్థలం కేటాయించాలని చెప్పి యువమోర్చా తరఫున హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళిన దేవాలయాల మీద, గోమాతల మీద, హిందూ ఆడవాళ్ళ మీద మనం దాడులు అనేది చూస్తున్నాం. దీన్ని మనం తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. బిడ్డ ఇదే కానీ కొనసాగుతా మాత్రం యువమోర్చా కార్యకర్తలు అందరూ కూడా బయటకు వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తూ. నాచారంలోని అన్నపూర్ణ కాలనీలో ఉన్న వెస్లీ స్కూల్ రోడ్ కబ్జాకు గురి అయిందని, ఆ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపట్టారని గత 3 నెలలుగా స్కూల్కు సంబంధించిన పూర్వ విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో న్యాయస్థానం ఆ నిర్మాణాన్ని ఆపాలని స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో వెస్లీ స్కూల్లో పూర్వ విద్యార్థులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత 35 సంవత్సరాల నుండి వెస్లీ పాఠశాలకి ప్రధాన రహదారిగా ఉండేదన్నారు. ఈరోజు కొంతమంది అక్రమంగా రోడ్డు నిర్మాణాన్ని కబ్జా చేసి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. ఉప్పల్ స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్ అక్రమంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తులకు మద్దతిస్తున్నారని ఆరోపణ చేశారు. ప్రజల పక్షం ఉండవలసిన అధికార ప్రతినిధులు ఇలా చేయడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ఇక్కడ ఎవరైతే బిల్డర్ ఉన్నాడో ఆ బిల్డర్ వ్యక్తి మా ఇంటికి కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఆయనకి ఇక్కడున్న సమస్యలు ముందే చెప్పడం జరిగింది. ఇది ఒక లేఅవుట్ లో ఉన్న ఓపెన్ స్పేస్, దీని పక్కన స్కూల్ కి వెళ్లే దారి ఉంది. దీన్ని మీరు అనవసరంగా బిజినెస్ చేయాలనుకుంటున్నారు. ఇది నలుగురికి ఇబ్బంది పడే సిచ్యువేషన్, కాబట్టి మీరు కూడా దీంట్లోకి దిగే ముందు ఆలోచించుకోండి అని చెప్పాం. మేము చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, మాకు ఆల్రెడీ దీని గురించి అవగాహన ఉంది, మాకు సపోర్ట్ ఉంది, మేము ఏ రకంగా చేసుకుంటాము అని చెప్పి సమాధానం చెప్పినారు. వాళ్ళ సమాధానం ఎవరి ధైర్యంతో చెప్పిండ్రు? ఇవాళ అధికారంలో ఎవరున్నారు? ఇక్కడ స్టేట్ లో అధికారంలో ఉన్న మాట గురించి మాట్లాడతలేము. నాచారం డివిజన్ లో ఏ నాయకుడు అధికారంలో ఉన్నాడు? నాచారం డివిజన్ ఉన్న దాంట్లో అసెంబ్లీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? మరి వారి అండదండలు లేకుండానే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారంటే మీరు నమ్ముతారా? ఇవాళ ప్రశ్నలు అడుగుతున్నారు మీడియా మిత్రులు. స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి మీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు మీ మాట వినాలా, వాళ్ళ మాట వినాలా అని అంటున్నారు. ఎప్పుడైనా అధికారులు గాని ఎవరు గాని అవినీతి చేయాలనుకున్న వాళ్ళు డబ్బులకే అమ్ముడుపోతారు. ఇవాళ డబ్బులకు అమ్ముడుపోయిన వాళ్ళ చేతిలో జరుగుతున్న అన్యాయానికే ఇవాళ అఖిలపక్షం ఏర్పరచుకొని దానికి సమాధానం చెప్పడం జరిగింది.